మా ఊరి బస్సు కథ. మా ఊరి బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్లో నిలబడి ఉన్నా. ఆకలి వేస్తే డజన్ అరటిపండ్లు కొనుక్కున్నా. గబగబా 4 తినేసి ఆ తొక్కలు అక్కడే పడేశా. అప్పుడే ఒక ఆర్టీసీ బస్సు ఆ తొక్కల మీద టైర్లు పెట్టి జర్రును జారుతూ ముందుకు వెళ్ళిపోయింది. వెనక నుంచి చూస్తే అది మా ఊరి బస్సే. పేరుంది వెనకాల. అరెరే, ఎక్కలేకపోయానే అనుకున్నా. కానీ సందేహంగానే ఉంది. మా ఊరి బస్సు నా ముందు ఆగకుండా ఎందుకు వెళ్ళింది అని ఆ పక్కనే ఉన్న అతన్ని మా ఊరి పేరు చెప్పి అడిగా. అయ్యా, మా ఊరి బస్సులు మళ్ళీ ఎప్పుడు అని. వెనకనే అరగంటకు అవుతుంది అన్నాడు. తను ఎక్కే బస్సు వచ్చిందని వెళ్ళిపోయాడు అతను. అతను చెప్పినట్టుగా వెనక్కి తిరిగి మా ఊరి బస్సు కోసం నిలబడ్డా. అరగంట, గంట సమయమేమో గడిచిపోతుంది. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మా ఊరి బస్సు రాలేదు. మళ్ళీ ఇంకొక అతన్ని అడిగా, మా ఊరి బస్సు ఇంకా రాలేదే అని. మీ ఊరి బస్సులే 2 వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వెనకనే వస్తుంది ఓ అరగంటకన్నాడు. ఇంతలో అతని భార్య కేకవేసి, మన బస్సు ఇటు ముందు వస్తుంది, మీరు వెనక్కి తిరిగి ఉంటే ఎలా కనిపిస్తుంది, రండి ముందుకు అని అరుస్తూ పిలిచింది. నాకు సందేహం కలిగింది. అదేమిటి, మా ఊరి బస్సు వెనకనే వస్తుందని మొదట అతను అన్నారు కదా. ఇతని భార్య ఏమో వాళ్ళ ఊరి బస్సు ముందు వస్తుంది అని అంటుంది. ఈ ముందు వెనక గోలేంటి అనిపించింది. అందుకే మా ఊరి బస్సు ఆగే వైపు తిరిగి నిలబడ్డా. అలాగే చూస్తూ ఉన్నా. ఆ కాసేపటికే నా ముందు ఆగింది మా ఊరి బస్సు. గబగబా ఎక్కేశాను. రద్దీగా ఉన్న కూర్చొని సీటు దొరికింది. నా వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు ఇలా, అరే, మన ఊరి బస్సు ఇంకొకటి వెనకాల ఖాళీగానే ఉంది అని. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళేంటి వెనక బస్సు ఉంది ఖాళీగా ఉందని అంటున్నారు. వెనక అబద్ధం, ముందు మాత్రమే నిజం అని. మా ఊరి బస్సు నా ముందే ఆగింది కదా. ఎవరేమనుకున్నా ఈ వెనక అంతా అబద్ధమే. అస్సలు నమ్మను. బస్సు మెల్లగా ముందుకు కదిలింది. అమ్మయ్య, మనసు కుదుటపడింది. ఊరికి క్షేమంగా చేరుతాను. ఇంతకు మా ఊరి పేరు ఏంటో తెలుసా? ఎర్రిపాళెం.